పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేసినటువంటి మెంబర్ ఆపరేషన్ శరత్ గారు, మెంబర్ హెచ్ఆర్ మన శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎయిర్పోర్ట్ తాలూకా ఆఫీసర్స్కి, సిబ్బందికి, ఎయిర్లైన్స్ నుంచి విచ్చేసినటువంటి సిబ్బందికి, అలాగే విజయవాడ నుంచి విచ్చేసిన నాయకులకి, అధికారులకి, మరి ముఖ్యంగా ప్రయాణికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా చూసుకుంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో చాలా మంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉడాన్ యాత్రి క్యాఫేని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఉడాన్ యాత్రి క్యాఫే అన్నటువంటి కార్యక్రమం నేను మినిస్టర్గా అయిన తర్వాత మన ఎయిర్పోర్టుల్లో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రయాణికుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే అత్యధికంగా ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. మేమైతే చాలా మంది ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విస్తృతంగా ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య మన భారతదేశంలో పెంచిన తర్వాత ఉడాన్ పథకం ద్వారా చాలా వరకు టియర్ 2, టియర్ 3 సిటీస్ అంటే చిన్న చిన్న నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి ఉడాన్ పథకం లాంచ్ చేసి 2016లో ఉడాన్ పథకం లాంచ్ అయితే సుమారు 630 రూట్స్ వరకు ఆ ఉడాన్ పథకం ద్వారా మనం స్టార్ట్ చేశాం. దాని ద్వారా ఏమైందనంటే కేవలం విమానంలో ప్రయాణం చేయాలనంటే డబ్బున్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కాకుండా సామాన్యులు కూడా మన భారతదేశంలో విమాన ప్రయాణం చేసే స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. అది 2016లో మొదలైనటువంటి ఉడాన్ పథకం ద్వారా సామాన్యులు కూడా ప్రయాణం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో మేము ఎంతో ఆసక్తితో ఈ ప్రయాణం కోసం మొదలైన సందర్భంలో టెర్మినల్స్ కి విచ్చేసి మేము ఏదైనా ఒక వస్తువు కొనాలనంటే సాధారణంగా ఒక టీ కాఫీ కొనాలన్నా సరే 100, 200, 300 రూపాయలు ఉంటుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఆకలితోనే మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం తప్ప టెర్మినల్ బిల్డింగ్ లో ఏ వస్తువు కూడా కొనుక్కోవడానికి మేము సాహసించట్లేదని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత సివిల్ ఏవియేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకే విషయాన్ని చెప్పాను. కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రయాణికుల్ని ఆధారపడి ఉంటుంది. ప్రయాణికులు శ్రేయస్సు కోరి ప్రయాణికులకి మంచి జరిగే విధంగానే నేను ప్రతి ఒక్క నిర్ణయాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తానని చెప్పి ఆ రోజే ఉడాన్ పథకం నుంచి స్ఫూర్తి తీసుకొని ఉడాన్ యాత్రి క్యాఫే పెడదామని నిర్ణయం ఒకటి తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మా తాలూకా డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, చైర్మన్ అందరూ కూడా కలిసికట్టుగా వాటందరూ కూడా వర్క్ చేసి మొట్టమొదట ఉడాన్ యాత్రి క్యాఫే 100 సంవత్సరాలు కోల్కతా ఎయిర్పోర్ట్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్ ఏంటి, 10 రూపాయలకి టీ ఏంటి, 20 రూపాయలకి కాఫీ ఏంటి, 20 రూపాయలకి సమోసా ఏంటి అనేది కోల్కతాలో ఆ రోజు లాంచ్ చేస్తే ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కానీ ఆ రోజే చెప్పాను, ఇది కేవలం కోల్కతానే కాదు, దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్ ఉంటే 1 by 1 అన్ని దగ్గర కూడా ఓపెన్ చేస్తామని కోల్కతాతో మొదలైనటువంటి ఉడాన్ యాత్రి కెఫే చెన్నైలో ఓపెన్ చేశాం, అహ్మదాబాద్ లో ఓపెన్ చేశాం, భువనేశ్వర్ లో ఓపెన్ చేశాం, పూణేలో ఓపెన్ చేశాం, నార్త్ ఈస్ట్ లో ఈటానగర్ హొలంగి ఎయిర్పోర్ట్ లో కూడా ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది మన క్యాపిటల్ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మనకి ముఖ్యంగా సామాన్యులు ఎవరైతే ఎయిర్ ట్రావెల్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మా గురించి కూడా ఒక స్టోర్ ఉంది, మేము కూడా ఆకలితో కాకుండా కావాలనంటే ఒక కాఫీయో ఒక సమోసా తిని మేము ఫ్లైట్ ఎక్కొచ్చు అనే ధైర్యం వాళ్ళందరికీ కూడా కల్పించే విధంగా కార్యక్రమం చేస్తాం. అలాగే భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇందాక చెప్పినట్టు దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా ఉడాన్ యాత్రి కెఫే ప్రారంభోత్సవం చేస్తామని మరొకసారి వేదిక ద్వారా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన విజయవాడ ఎయిర్పోర్ట్, ఈ యొక్క ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందాలని మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యక్రమం 2020లో మొదలైంది. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ అనేది 2020లో మొదలైతే ప్యాసింజర్స్ లో వచ్చింది. కర్నూలులో మనకి జూన్లో 1300 మంది ఉంటే ఆగస్టు మొన్నటికి 25కి 1778, అంటే వృద్ధి 37% జరిగింది. రాజమండ్రిలో నెలకి జూన్లో
జూన్ 2024లో 37,000 మంది ఉంటే ఆగస్టు కల్లా 45,000 మంది అక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారంటే 24% వరకు వృద్ధి రేట్ వచ్చింది. తిరుపతిలో 68,961 జూన్ నాటికి ఆగస్టు 2025కి 90,000 మంది అంటే 31% తిరుపతిలో ప్యాసింజర్స్ పెరిగారు. ఇక విజయవాడకి 1,1531 జూన్ 24కి అయితే 1,20,000 వరకు ఆగస్టు 25 కంటే 20,000 వరకు పెరిగి 17% వృద్ధి రేటు మన విజయవాడ ఎయిర్పోర్ట్ లో మనం చూస్తున్నాం. విశాఖపట్నంలో 2,32,000 మంది జూన్ 24కి ట్రావెల్ చేస్తే ఆగస్టు 25కి 2,50,000 మంది అంటే 7% అక్కడ కూడా పెరిగారు. ఓవరాల్ గా ఆంధ్రాలో ప్యాసింజర్స్ మనం తీసుకుంటే 15% పెరిగారు ఈ 15 నెలల్లో. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పెడతాం. సో తప్పకుండా మనం ఇచ్చేటటువంటి ఒక టీ కానీ కాఫీ కానీ ఇంటిలో ఎంత ప్రేమతో మనం తయారు చేసి ఇస్తామో ప్రతి ప్రయాణికుడికి ఆ రకంగా ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మీకు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ హెచ్ శ్రీనివాస్ గారు, మెంబర్ హెచ్ఆర్ టు ప్రెజెంట్. Heartful and warm welcome to Union Minister of Civil Aviation, Shri Vijayaram Rammohan Naidu garu by our member HR. Heartful welcome to Vijayawada sir. On presentation to Shri Kesineni Chivnath garu, Honorable MP Vijayawada. Very heartful welcome to Vijayawada. నమస్కారం. ప్రస్తుతం మన విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఉడాన్ యాత్రి కెఫేని ఈ రోజు ప్రారంభించుకున్నాం. మరి దీనికి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్స్ అందరి సమక్షంలో, ప్రయాణికుల సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉడాన్ యాత్రి కెఫే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉడాన్ పథకం పెట్టి దేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ లో ఏ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను మినిస్టర్ అయినటువంటి సందర్భంలో చూశాను. గత 10 సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా నిర్ణయాల వల్ల 74 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే సుమారు 160 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. ఈ 160 ఎయిర్పోర్ట్ల వల్ల అవ్వడం వల్ల ఏం జరిగిందనంటే చిన్న చిన్న పట్టణాలకు కూడా మనం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగాం. ఆ చిన్న పట్టణాల నుంచి సామాన్య వ్యక్తులు, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, లోవర్ ఇన్కమ్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేసుకుంటూ వాళ్ళు కూడా కన్వీనియంట్ గా ఎయిర్పోర్ట్స్ యూజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం మేము టచ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే టెర్మినల్స్ లో ముఖ్యంగా మేము ఒక టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది. గతంలో అయితే కేవలం ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వినియోగించుకునేవారు. కానీ ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ట్రావెల్ చేస్తున్నాం, మాకు కూడా కొన్ని సౌకర్యాలు కావాలనంటే నేను మినిస్టర్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉడాన్ యాత్రి కెఫేని మేము డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటి డిసెంబర్ 2024లో కోల్కతాలో 100 years అయితే ఆ ఎయిర్పోర్ట్ కి అక్కడ మేము ప్రారంభించాం. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది. ఇది చాలా బాగుందని. ఎందుకనంటే 10 రూపాయలకి వాటర్ బాటిల్, 10 రూపాయలకి టీ, 20 రూపాయలకి కాఫీ, అలాగే 20 రూపాయలకి ఒక స్వీట్, 20 రూపాయలకి ఒక సమోసా. నేను ఈ రేట్స్ చెప్తుంటే కొంతమంది బహుశా మీ వీడియో చూసిన తర్వాత కూడా అనుకుంటారు ఇది రైల్వే స్టేషన్ లో ప్రైస్ లేవు అని. రైల్వే స్టేషన్ లో కూడా నాకు తెలిసి ఎంత చీప్ గా ఏమి దొరకవేమో. కానీ ఎయిర్పోర్ట్స్ లో ఈరోజు దేశం మారింది, దేశంలో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ మారాయి. ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా వాడుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను విజయవాడలో కూడా చూశాను, చాలా మంది గతంలో కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తిగా నాకు అడిగేవారు, ఇక్కడ కూడా పెట్టండి, మాకు కూడా ఉపయోగపడుతుందని. వాళ్ళకి అనుగుణంగా ఈరోజు దసరా సమయంలో ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తాలూకు ఆశీస్సులతో జరగడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాను. దీనితో పాటు మనకి ఇక్కడ కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ఓపెనింగ్ కి సిద్ధమవుతుంది. మరొక 2-3 నెలల్లో దాని పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం. మేము వచ్చినప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ అప్పటికే 4 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఎంత అయిందనంటే పర్సెంట్ 40% వరకు అయింది. మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గర కూడా ఇబ్బందులు ఉంటే పుష్ చేసాం. ఈ గత 15 నెలలుగా పుష్ చేసిన తర్వాత మరొక 40% చేసి 80% వరకు తీసుకొని వచ్చాం. ఇంటీరియర్ పనులు అవన్నీ కూడా ఉన్నాయి. డే అండ్ నైట్ కూడా వర్కర్స్ ని పెట్టి ఇప్పుడు కూడా సుమారు 500 నుంచి 600 వర్కర్స్ మన విజయవాడ న్యూ టెర్మినల్ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ కోసం పెట్టి అది శరవేగంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి ఆ యొక్క టెర్మినల్ మీద కూడా పెట్టున్నారు. అలాగే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తున్నాం. మా ఉత్తరాంధ్రలో కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. అలాగే మన రాజమండ్రిలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, విజయవాడలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, కడపలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, అలాగే తిరుపతిలో కూడా కొన్ని చేంజెస్ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అనుగుణంగా ఆ ఎయిర్పోర్ట్ ను కూడా సిద్ధం చేయాలని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం. సో కొత్త ఎయిర్పోర్ట్లు కూడా మనం తీసుకుంటే శ్రీకాకుళం, అలాగే దగదర్తి మన నెల్లూరులో, అలాగే కుప్పం, ఈ 3 ఎయిర్పోర్ట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ లో ఏదైతే అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని ఉందో అలాంటి అమరావతిలో కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఫస్ట్ ఫేజ్ కింద ఈ 4 ఎయిర్పోర్ట్స్ ను కూడా మనం ముందుకు నడిపించాలని ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను కూడా ఎంతో ఆసక్తితో ఈ అన్నిటి మీద కూడా ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా సివిల్ ఏవియేషన్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది నా తాలూకా సంకల్పం. దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉడాన్ యాత్రి cafe ఏదైతే విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు లాంచ్ చేశామో దీన్ని పబ్లిక్ ముఖ్యంగా ప్యాసింజర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మా తరపున ఎంత పవిత్రంగా ఈ యొక్క కార్యక్రమం చేశామో రేపు కూడా ఈ ఇచ్చే టీలో కానీ కాఫీలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కూడా పక్కాగా అవన్నీ కూడా చేస్తూ సిద్ధం చేస్తూ మరి ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఈ క్యాఫే నిర్వహిస్తాం. RR Pet, Eluru.